శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం తొప్పనపల్లి గ్రామం పలమనేరు నుండి కుప్పం రోడ్డులో 7 కిలోమీటర్ల దూరములోని నక్కపల్లె గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. కన్నమాకులపల్లి రోడ్డు గుండా కూడా 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొరం చెరువు కింది భాగంలోని సారవంతమైన భూములలో నాడు చెరుకు పంట విశేషంగా పండేది. పూర్వం ఈ గ్రామాన్ని చక్కెరపేటగా పిలిచేవారు. పక్కనే చిన్నపేట కొరపల్లి ఉండుట చేత పెద్దపేటగాను పిలిచేవారు. ఈ గ్రామం కేంద్రంగా బెల్లం, చక్కెర కొనుగోలు అమ్మకాలు జరిగేవి. తమిళనాడు నుండి వ్యాపారస్తులు వచ్చి సంవత్సరం పొడుగునా గ్రామంలో మకాం వేసేవారు. నిరంతరం వచ్చిన బెల్లాన్ని తిరిగి పెనాలలో కాచి తెల్లని రంగునకు తెచ్చి చక్కెరగాను, బేలీగాను తయారు చేసేవారు. పక్కమునకు వచ్చిన నీరు ఇంకని చిక్కని పాకమును కుండలలో నింపి దూర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఈ నాణ్యమైన బెల్లాన్ని గుడియాతము, వేలూరు, మద్రాసు నగరాలకు తోలేవారు. ఇలా ఇరువైపుల నుండి బెల్లం రవాణాకు అనేక ఎద్దుల బండ్లు, ఎనుపోతుల బండ్లు గ్రామానికి వచ్చిపోయేవి. గ్రామస్తులైన రెడ్లకు వందలాది ఆవుల మందలుండేవి. ఇలా అన్ని పశువులు వేసిన పేడ తప్పలు గ్రామమంతా ఉండేవి. అందువలన తప్పల కారణంగా ఎవరో వ్యాపారస్తులు గ్రామాన్ని చక్కెరపేట కాదిది తప్పలపేట అని ఎగతాళి చేశారట. అందువలన తప్పలపేట చిన్నదై తప్పనపల్లిగా పిలుస్తూ తొప్పనపల్లిగా జనవాడుకైనది. స్థల పురాణం. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవిని అపహరించి ఎత్తుకుపోయిన లంకాధిపతి రావణాసురుని పైకి యుద్ధమునకు వానర సైన్యంతో కూడి సన్నద్ధమై వచ్చినప్పుడు నదీ తీరంలోని ఘోరారణ్యమైన ఈ పవిత్ర ప్రదేశంలో ఒక రోజు విడిది చేశారు. ఆ రోజు రాత్రి రాముల వారికి మహేశ్వరుడు ప్రత్యక్షమై ఇక్కడ నన్ను ప్రతిష్ఠించి పూజించి వెళ్ళుము, రావణునిపై నీకు విజయం సిద్ధించునని చెప్పి అంతర్ధానమయ్యను. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామి వారిని గంగానదీ తీరంలోని కాశీనగరమునకు పంపి దివ్య తేజస్సు గల ఒక మహాలింగమును తెప్పించి ప్రతిష్ఠించి పూజించి లంకలో విజయం సాధించుట కొరకు పువ్వు ఇమ్మని కోరెను. స్వామివారు పువ్వును ప్రసాదించారు. వరము పొంది లంకానగరంకేకి రావణాసురుని సంహరించి సీతాదేవిని తీసుకొని వచ్చి తిరిగి స్వామివారికి చిన్నపాటి గుడి కట్టి దంపతి సమేతముగా పూజించిన లింగము కావున జనవాడకలో రామలింగేశ్వరుడు అను పేరు వచ్చినది. తరువాత కాలంలో మొరం గ్రామకరణం క్రీస్తకం 1885 సంవత్సరంలో రామేశ్వరం నుండి మరొక లింగమును తీసుకొని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఒక సంవత్సరం బెల్లంలో విశేషంగా లాభాలు రాగా గ్రామస్తులు, వ్యాపారస్తులు కలిసి రామలింగేశ్వరాలయాన్ని విస్తరించి పక్కనే ఉన్న చేదబావిని పుష్కరిణిగా మార్చారు. తరువాత కాలంలో రెడ్లు ఆలయ ఆలనా పాలన చూస్తూ నిర్వహణ కొరకు అర్చకులను, సేవాజనాలకు భూమాన్యములిచ్చారు. ఈ గ్రామం కేంద్రంగా సమీపంలోని 24 గ్రామాలను తమ అదుపాజ్ఞలో ఉంచుకొని వారు తమ నివాస గృహమునకు రక్షణగా చుట్టూ 40 అడుగుల పొడవు, వెడల్పులు కలిగిన 10 అడుగుల ఎత్తైన బలిష్టమైన కోటను ఉత్తర ప్రవేశ ద్వారంగా నిర్మించారు. కోట లోపల నగిరిండ్లు, చేదబావులు, రాగులు పిండే విసిరేరాళ్ళు, రుబ్బురోళ్లు, ఇతర శిథిలాలుండేవి. కోటకు నలువైపులా వృత్తాకార బురుజులుండేవి. వాయువ్యంలో బురుజు అన్నిటికంటే ఎత్తుగా ఉండి దీవిటి దొంగల ఉనికిని కనుగొనేందుకు ఉండేది. గ్రామంలో పేగు, కలరా వంటి అంటు రోగాల కారణంగా ఒకే రోజు 40 మంది మరణించగా గ్రామం చుట్టూ ఉన్న కోట తూర్పున ఉన్న ప్రధాన ద్వారం వద్ద గ్రహ, రోగ, పిశాచ బాధల నుండి, ప్లేగు, కలరా నుండి, ప్రమాదకర రోగాల నుండి రక్షణ కొరకు ఆపురాయి యంత్రం ప్రతిష్ఠించబడి సత్యమ్మ దేవతగా పూజింపబడుతోంది. ఈ సందర్భంగా గ్రామంలో అపార జననష్టం కలిగి గ్రామం అటు ఇటు జరిగిపోయినది. కొన్ని కుటుంబాల్లో ఎవరూ మిగలకపోగా భయపడి అర్చకులతో పాటు మరికొన్ని కుటుంబాలు గ్రామం వదిలిపోయినవి. ఈ కాలంలో ఏ ఆలయంలోనూ పూజలు లేకుండా పోయినవి. రామలింగేశ్వరాలయము, కోనేరు గ్రామంలో ఉన్నాయన్న సంగతే తరువాత తరాలకు తెలియకుండా పోయినది. ముళ్ళ పొదలు, చెట్ల తీగలు అల్లుకుపోయి పాముల పుట్టలతో నిండిపోయినది. పునర్నిర్మాణము. క్రీస్తకం 1940 సంవత్సరాల ప్రాంతంలో బ్రిటిష్ తహసీల్దార్ ఒకరు సమీపంలోని కుప్పం జమీందారులచే జోడీగా నరహరి అను బ్రాహ్మణోత్తములకు ఇవ్వబడిన భూముల సర్వే కొలతల కొరకు ఈ గ్రామానికి వచ్చారు. ఆదినారాయణ అనువారి వెంటరాగా ఇటుగా వచ్చి దట్టమైన ముళ్ళ పొదలలో తీగలపైన దగదగ మెరుస్తున్న రామలింగేశ్వరాలయ శిఖర కలశమును కనుగొని అక్కడేదో పూల తీగలలో మెరుస్తోంది చూడమని గ్రామస్తులకు చెప్పారట. వెంట ఉన్న మొరం కరణం
జి వెంకటరామయ్య స్వామి, గ్రామస్తులైన జంగం గురువిరెడ్డి, రెడ్డి గారి పెద్ద గురువిరెడ్డి, జంగం రెడ్డి, ఎస్ నరసయ్య, సాధు దొరస్వామి వార్ల సహకారంతో, గ్రామస్తుల తోడ్పాటుతో ముళ్ళ పొదలు తొలగించి చూడగా అద్భుతమైన ఆలయంతో పాటు కోనేరు బయటపడినవి. గర్భగుడి మొత్తం ఒకే పుట్టగా పెట్టబడి శివలింగం కనిపించలేదు. ఆలయంలో నిండిపోయిన పుట్టను పూర్తిగా తొలగించే వరకు శక్తి ఆలయమో, శివాలయమో, వైష్ణవాలయమో తెలియరాలేదు. తన ప్రాంతంలో ఇంత గొప్ప ఆలయం శిథిలమై పూజలు లేకుండా చూసి చింతించిన కరణం జి వెంకటరామయ్య స్వామి ఈ ఆలయంలో తన చేతుల మీదుగా తొలి పూజ చేసి భగవంతుని కృపగా భావించి ఆలయాన్ని శుభ్రపరిచి భక్తులకు దేవుని పూజలు చేసుకునే అవకాశం కల్పించారు. తరువాత పూర్వార్చకులు రంగినాయనిపల్లి అన్నయ్య గారు తమ బంధువులైన బుటకపల్లి అగ్గయ్య గారి వంశీకులను అర్చకులుగా నియమించారు. ఈ కాలంలో పలంనేరు సమీపంలోని మఠములో భగవద్ధ్యానములో తరిస్తున్న మైసూరు నివాసి చంగదాసు, ఆయన శిష్యురాలిగానున్న పత్తికొండ ముద్దప్ప గారి ఆడబిడ్డ చంగలమ్మ ధ్యానములో సిద్ధి పొంది ఈ ఆలయంలో భజనలు, ధ్యానాలు చేసి కుంభాభిషేకములు జరిపించి ఆలయానికి గుర్తింపు తెచ్చి స్వామి సేవలో తరించి మోక్ష ప్రాప్తి చెందారు. ఇక్కడున్న రెడ్డివారి పాపిరెడ్డికి వంశాంకురం లేకపోగా 1960 సంవత్సరాలలో ఆయన మరణించగా ఆయన భార్య నక్కపల్లి జంగం రెడ్డి వారి ఆడబిడ్డ అక్కెమ్మ అన్నదమ్ములు ఇప్పుడు పాపిరెడ్డి ఆస్తులకు హక్కుదారులై ఆలయంలో దీపస్తంభంపై దీపమెత్తున్నారు. ఈ ఆలయంలో ఉదయాస్తమయాల పూజలు, నిత్య పూజలు, వార మాస విశేష ప్రత్యేక పూజలు ఉంటాయి. పండుగ పర్వములందు విశేష అలంకారాలతో పూజలు వైభవంగా జరుగుతాయి. పౌర్ణమి రోజుకు ముందు ఏకాదశి పూజలు పవిత్రంగా జరుగుతాయి. కార్తీక మాసంలో శివరాత్రికి దీపారాధనలు, రుద్రాభిషేకాలు ఉంటాయి. ఆలయంలో పవిత్రంగా నుంచి అందరూ వివాహాలు చేసుకుంటారు. నాగదోష పూజలు, రాహుకాల పూజలు, ప్రదోష పూజలు జరుగుతాయి. గోహత్య, నరహత్య, స్త్రీహత్య, బ్రాహ్మణహత్య వంటి దోషాలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. సోమవార భజనలు, అభిషేకాలు ఉంటాయి. మహాశివరాత్రికి 5 రోజులు ఉత్సవాలు, దసరాకు 9 రోజులు పూజలు ఉంటాయి. కార్తీకంలో 5 రోజుల పూజలు, పుష్పపల్లకి సేవ, ఊరేగింపులుంటాయి. ఉత్సవ ఊరేగింపులకు శ్రీ రామలింగేశ్వర పార్వతీ దేవతల పంచలోహ ఉత్సవమూర్తులు ఉన్నాయి. పూర్వం పార్వతీదేవి సమేత రామలింగేశ్వరుడు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతముగా పలమనేరుతో పాటు 24 గ్రామాలు అంగరంగ వైభవంగా ఊరేగింపులు జరిగేవట. అప్పుడు పలమనేరులో ఈశ్వరాలయం లేదట. తరువాత కాలంలో నక్కపల్లి గురువిరెడ్డి కుమారుడు జె కృష్ణారెడ్డి బిడ్డల కోసం మొక్కుబడి చేసుకుని సంతానం కలుగగా రెండో కలశం తెచ్చి ప్రతిష్ఠించగా ప్రాచీన కలశంగా భావించి దొంగలు దాన్ని చూసి అందులో ఏమీ లేకపోవటంతో కల్తోట బావిలో పారవేసి పోయి ఉండిరట. అలాగే దారాపాత్ర, నాగావరణము, పూజ తట్టలు, దేవుని వస్తువులు దొంగల పాలైనవి. వాటిపై దాతల పేర శాసనములు ఉండేవి. తిరిగి రెండవ మారు గ్రామస్తులతో తయారు చేయించి ఆలయంలో ఉంచబడినవి. పార్వతీదేవి ఉత్సవమూర్తిని దొంగలు ఎత్తుకుపోయారు. తర్వాత జీడుమాకులపల్లి కంచి వెంకటరెడ్డి వార్లు అమ్మవారిని చేయించి తమ పేర ఆలయాన్ని బహూకరించారు. నిధుల దొంగలు ఒకసారి సత్యమ్మ దేవతను తవ్వుచుండగా అక్కడే రక్తం కక్కుకొని చచ్చారు. బేలుపల్లి గ్రామంలోని బ్రాహ్మణులు ఒకరు ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉండి స్వామివారి కృపతో ఆయురారోగ్య భోగభాగ్యాలు పొందినందుకు స్వామివారి గర్భగోపురములను నిర్మించదలిచారు. నూతన రాతి దీప స్తంభంలో ఒక దాత సహాయంతో ప్రతిష్ఠించారు. 1985 సంవత్సరంలో నవగ్రహాలు వినాయక స్వామి వారు ప్రతిష్ఠింపబడినారు. 2013-14 సంవత్సరాలు ఆలయం సర్వహంగులతో గోపురంతో సహా పునర్నిర్మించబడి కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగినవి. ధర్మకర్తల కమిటీ సభ్యుల, భక్తుల, గ్రామస్తుల కృషితో ఆలయం అభివృద్ధి పథంలో నడుస్తోంది. గ్రామానికి జీవనాధారమైన మొరం చెరువు నిండినప్పుడు పుష్ప పల్లకి వలె అలంకరించిన తెప్పను నిండు చెరువులోనికి వదిలి ఉత్సవం ఘనంగా జరుపుతారు. బంధుమిత్రులతో ఆ రోజు గ్రామం కలకలలాడుతూ ఉంటుంది. గ్రామంలో అన్ని ఆలయాలకు ఆ రోజు పూజలు, వేట బలులు ఉంటాయి. పటాలమ్మ వారికి అన్ని గ్రామాల వారు తెప్పోత్సవం రోజున దీపాలు మోస్తారు. కట్టపైకి దున్నపోతులతో పాటు ఊరేగింపుగా వెళ్ళి దీపారాధనలు, పూజలు చేసి బలి ఇస్తారు. తలపట్ల దీపమా ఒక నిమిషమా. ఏయ్